హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం చూద్దామండి. ప్రతిరోజు కూడా మీకైతే ఈ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో గైస్, మరి సచివాలయ కేటగిరీ 1 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఆఫర్ అయితే ముగుస్తుందండి. మరి త్వరపడండి, ఓకేనా? ఆఫర్ ముగిశాక అమౌంట్ అయితే 3000 వరకు అయితే పెరుగుతుంది. కాబట్టి సో ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్, ఓకే? మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మనకి ఎగ్జాక్ట్లీ ఇక 2-3 మంత్స్ మాత్రమే టైం అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఒక 4 మంత్స్లో మీరైతే ఉద్యోగంలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి సచివాలయ ఉద్యోగాలకి, ఓకేనా? సో మరి పోస్టులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే న్యూస్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. అన్అఫీషియల్ న్యూస్ అది. చూద్దాం మరి ఎంతవరకు పెంచుతారనేది. సో ముందుగా అయితే ప్రతి ఒక్కరు కూడా కోర్స్ తీసుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. జస్ట్ 500 రూపీసే. సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించాము. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. మిత్రులకు భారీ శుభవార్త. 3000 రూపాయల కోర్స్ని కేవలం 500 రూపాయలకే మన యాప్లో గ్రామ వార్డు సచివాలయ కేటగిరీ 1 అభ్యర్థులకైతే అందచేయడం జరుగుతుందండి. యాక్చువల్గా పండుగ సందర్భంగా లాంచ్ చేసాం. చాలామంది రిక్వెస్ట్ వల్ల దీన్ని ఎక్స్టెండ్ చేస్తూనే వస్తున్నామండి. ఇంకా ఉంది. ఇందులో మనకి ది బెస్ట్ క్లాసెస్ బైలింగ్వల్లో ఉంటాయి. అంతేకాకుండా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా? తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్ అన్నీ కూడా. మంచి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. ఎండింగ్లో 6 మంత్స్ వ్యాలిడిటీ అండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలల వ్యాలిడిటీ 500 రూపాయలకే ది బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకైతే అందజేస్తున్నాము, ఓకేనా? వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. కేటగిరీ 1 అభ్యర్థులు అందరూ కూడా. మరి కేటగిరీ 1 వాళ్ళకు కంప్లీట్ కోర్స్ అండి ఇది. పార్ట్ ఏ, పార్ట్ బి. నెక్స్ట్ మిగతా కేటగిరీ అభ్యర్థులకు పార్ట్ ఏకి మోస్ట్ ఇంపార్టెంట్. మరి పార్ట్ బికి అయితే మన దగ్గర లేదండి, పార్ట్ ఏ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ కేటగిరీ 1 ఉద్యోగాలకు కంప్లీట్ కోర్స్ అండి ఇది, ఓకేనా? వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ విని మీరు డిసైడ్ అవ్వండి. సో అక్కడ డైరెక్ట్ నాతో ఏమైనా క్వెరీస్ ఉంటే కూడా యాప్ నుంచి నాతో మాట్లాడవచ్చు, ఓకేనా? లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి, మన యాప్ డౌన్లోడ్ అవుతుంది. సేమ్ ఇదే ఫోటోతో ఉంటుందండి, అది డౌన్లోడ్ చేయండి, ఓకేనా? వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో గైస్, ఏపీ యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఒక చిన్న నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, వాటి గురించి చూద్దాం. APPSC ముఖ్యమైన అప్డేట్ అయితే విడుదల చేసింది. అంగన్వాడీ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. అన్నీ చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా వైద్య శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు అంటూ తెలుస్తుందండి. ఇది ఎక్కడి నుంచి అంటే మచిలీపట్నం నుంచి వచ్చింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ జి గీతాభాయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వైద్య విధాన పరిషత్, ప్రభుత్వ డెంటల్ కళాశాల తదితర విభాగాల్లో డార్క్ రూమ్ అసిస్టెంట్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, మేల్ నర్సింగ్, సో రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, స్ట్రెచర్ బేరర్, సిటీ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని దరఖాస్తు ఫారంలు కృష్ణా వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. పూర్తి చేసినటువంటి దరఖాస్తులను వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఫిబ్రవరి 10వ తారీఖులోపు అందచేయాలి అంటూ ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. ఎవరైతే అవుట్సోర్సింగ్ జాబ్స్ చేయాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే ఈ మెడికల్ ఫీల్డ్లో మీ యొక్క ప్రిపరేషన్లో ఉన్నారో వారికి పర్ఫెక్ట్ జాబ్స్ అండి. ఒకసారి అయితే చూడండి వెబ్సైట్లో. సో గైస్, APPSC నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ, ఇట్ ఈస్ హియర్ టు ఇన్ఫార్మ్ దట్ ద కమిషన్ యాజ్ framed the syllabus for the post of accounts officer, junior accounts officer category 2, senior accounts officer category 3 and junior accountant category 4 in AP municipal accountants and sub-services. The detail, the scheme and the syllabus for the available on the కమిషన్స్ వెబ్సైట్ అంటూ తెలియజేశారు. అంటే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుందండి. అంటే వీటికి కొత్తగా సిలబస్ని అయితే రూపొందించి మనకు అప్డేట్ చేశారు. ఇక్కడ చూద్దామండి మరి మనం. సో మరి మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయండి వీటికి, ఓకే? పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నిటికున్నట్లుగానే దీనికి ఉంటుంది.
పేపర్ 2 వచ్చేసి అకౌంటెన్సీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆడిటింగ్. 2 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్లో 150 మార్కులకు గాను ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో సో ఎవరంటే బీకామ్ కంప్యూటర్స్, ఓకే, ఎంకామ్ కంప్యూటర్స్ వీరు చేస్తుంటారో వీరికి ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయండి. అకౌంటింగ్ అనేది ఒక సబ్జెక్ట్గా కంపల్సరిగా ఉండాలి వీటికి అప్లై చేసుకోవాలంటే, ఓకేనా. మరి అతి త్వరలోనే ఏపీపీఎస్సీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుంది, ఓకేనా. సో రాగానే మీకైతే ఎప్పటికప్పుడు కూడా డేట్స్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, పశుసంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ నుంచి ఒక చిన్న నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. మొత్తం 7 ఖాళీలకు గాను మరి ఎన్టీఆర్, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం మరియు పశ్చిమ గోదావరి జిల్లాల యందు పనిచేయడానికైతే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యార్హతలు ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్ తత్సమాన విద్యార్హతలు అంటే బైపీసీ చేసిన వారికి ఈ ఉద్యోగాలు. నెక్స్ట్ 2 డిప్లొమా రేడియోగ్రఫీ అసిస్టెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి సర్టిఫికేట్ పొంది ఉండాలి. 21,500 జీతము. వయసు 18 నుంచి 42 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి, బీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. దరఖాస్తు నోటిఫికేషన్ వివరాలకు ahd.apto.apt.online.in 3వ తారీఖు 2వ నెల 2023 నుంచి 15వ తారీఖు వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకైతే ఇంటర్లో, ఓకే, ఇంటర్లో సైన్స్ డిగ్రీ ఉన్నట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. చాలా మంచి అవకాశం అండి. 7 ఖాళీలు అయితే ఉన్నాయి. ఒక్కో జిల్లా నుంచి ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. అత్యవసర పరిస్థితుల్లో మరి పొరుగు సేవలు అవుట్సోర్సింగ్ విధానంలో అయితే వీటిని అయితే భర్తీ చేయబోతున్నారు. సో గైస్, మరి 4,700 ఖాళీలతో మనకైతే సచివాలయ 3వ నోటిఫికేషన్ని భర్తీ చేస్తున్న విషయము అందరికీ కూడా తెలిసిందే. ఈసారి కన్ఫామ్ జాబ్ అండి మీకైతే, ఓకేనా. అందరు కూడా గమనించాలి. మీరు యానిమల్ హస్బెండరీ లేదా డైరీ కానీ ఇలాంటివి చేసున్నట్లయితే ఖచ్చితంగా ఈసారి మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ. కొంచెం కష్టపడండి అంతే. సో మరి మీరు విజయం సాధించడానికి నా వంతుగా మన పబ్లికేషన్ తరపున పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే రూపొందించడం అయితే జరిగిందండి. చాలా అంటే చాలామంది తీసుకున్నారు నిన్నైతే. సో మన స్టూడెంట్స్ అంతా కూడా తీసుకున్నారండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే రావడము జరిగింది, చాలా బాగుంది అని, ఓకే. మీకైతే ఎక్కడ దొరకట్లేదండి. యానిమల్ హస్బెండరీ బుక్స్ కనుక మీకు కావాలనుకుంటే 2,000 రూపాయలండి బయట. వాటిని కొనాలంటే తెలుసా మీకు, ఆన్లైన్లో చూడండి. 2,000 రూపాయల బుక్స్ నేను కొన్నాను. నేను కొని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అంటే మనకు మొత్తము 20 టాపిక్స్ ఉంటాయండి యానిమల్ హస్బెండరీలో. 20 టాపిక్స్, ఓకే. మనకు చాప్టర్ వైజ్గా చూస్తే 8 చాప్టర్స్ ఉంటాయి. అంటే యాజ్ పర్ ద అకాడమీ ప్రకారము 8 చాప్టర్స్ని 20 టాపిక్స్గా చేసి మనకు సిలబస్ అయితే రూపొందించారు. ఆల్రెడీ 50% మరి 50% సిలబస్ మొత్తం కూడా బిట్ బ్యాంక్ రూపంలో 1000 బిట్స్ అయితే రూపొందించామండి. ఆల్రెడీ మన యాప్లో పొందుపరచడం అయితే జరిగింది. సో గైస్, ఆల్రెడీ మన యాప్లో అయితే పొందుపరిచామండి. కేవలం 399 రూపీస్కే ఈ ఆఫర్ అయితే ఇస్తున్నామండి. 2,000కు పైగా బిడ్ బ్యాంక్ ఉంటుంది. ప్రతిరోజు ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడము జరుగుతుంది, ఓకే. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. 100% మీరు విజయం అయితే సాధించడానికి ఉపయోగపడుతుందండి. ముందే చెప్తున్నాను, బయట ఎక్కడా కూడా ఇంత ప్రామాణికమైనటువంటి మెటీరియల్ లేదు. ముందే చెప్తున్నాను. బుక్స్ కావాలంటే 2,000 పెట్టి కొనుక్కోవచ్చు, నేను అద్దనను. సో అమౌంట్ ఉన్నవారు కొనుక్కోండి ఫ్రెండ్స్. ఈ మెటీరియల్ రూపొందించడానికి కారణం పూర్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే రూపొందించామండి, సింపుల్, ఓకేనా. సో తీసుకోండి. మీరు యాప్లో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఒక డెమో టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు, మీరు డెమో పీడిఎఫ్ కూడా చూడవచ్చు. మీకు నచ్చితేనే తీసుకోండి, నచ్చితే కాదు ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. 399 రూపాయలతో పోయేది ఏం లేదు మనకి, కానీ ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఓకేనా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి కడప జిల్లా నుంచి సో మరి అంగన్వాడీ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఒకే జిల్లాలో మరి వైఎస్ఆర్ కడప జిల్లాలో అండి. చాలా మంచి రిక్రూట్మెంట్గా చెప్పుకోవచ్చండి. అంగన్వాడీ కార్యకర్త 19 ఉన్నాయి, అంగన్వాడీ సహాయకురాలు 89 ఉన్నాయి, మినీ అంగన్వాడీ కార్యకర్త 7 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో పెద్ద రిక్రూట్మెంట్గానే చెప్పుకోవచ్చు. ఒక జిల్లాలో ఇన్ని ఖాళీలు ఉండడం అయితే సో మంచి రిక్రూట్మెంట్గానే మనమైతే చెప్పుకోవచ్చు. మరి దీనికి
ఎవరు అర్హులు ఏంటి అనేది చూద్దామండి. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలున్న వివాహిత మహిళలు అర్హులు. మీరు ఖచ్చితంగా అదే జిల్లాకు చెందిన అదే గ్రామ పంచాయతీకి చెందిన వారై ఉండాలి. ఓకేనా. 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి అంగన్వాడీ కార్యకర్తకి. మినీ అంగన్వాడీ కార్యకర్తకి అయితే 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ హ్యాబిటేటర్ల కొరకు నిర్వహించిన అంగన్వాడీ కేంద్రంలో మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయబడతారు అన్నట్లు తెలుస్తుంది. మార్కుల ఆధారంగా మనకైతే ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా జరుగుతుంది. ఎలాంటి పరీక్ష ఉండదు. ఓకే, ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా మనకైతే ఉండవు. జస్ట్ మనకు 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా అయితే తీసుకుంటారు. మరి ఇంటర్వ్యూ అయితే అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఏం చదివారు ఏంటి అనేవి అయితే పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ అయితే అడుగుతారండి. దరఖాస్తు చివరి తేదీ 6వ తారీఖు 2వ నెలగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఏ గ్రామంలో బ్రేకప్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీన్ని మీకు సింపుల్గా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లేదా డైరెక్ట్ మీరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ వెబ్సైట్లో కూడా మీరైతే చూడవచ్చు. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. అప్లికేషన్ ఫామ్ అయితే మొత్తం ఫిల్ చేసి మనము మీ దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్ కేంద్రంలో అయితే మనము దీన్ని సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశము. ఓకేనా, బాయ్స్కి అయితే అప్లై చేయడానికి లేదు కదా. వివాహమైనటువంటి పెళ్ళైనటువంటి మహిళలు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా మన సచివాలయ కోర్స్ అయితే ఆఫర్ ఇంకా ఉంది. సో ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.